పవిత్ర పుష్ప రహస్యం. ఒకసారి బ్రహ్మ, విష్ణు ఇద్దరూ గొప్పవాడు ఎవరు అని వాదించారు. అప్పుడు ఒక అనంత జ్యోతి స్తంభం కనిపించింది. ఆ స్తంభం ఆకాశానికి పైకి, భూమిలోకి దిగిపోయింది. అదెవరో కాదు, శివుడు ఆ జ్యోతి స్వరూపంగా ఉన్నాడు. బ్రహ్మ తన హంస మీద పైకి ఎగిరాడు, చూద్దాం పై ఎక్కడున్నదో. విష్ణువు వరాహ రూపంలో క్రిందకి వెళ్లాడు. ఇద్దరూ చాలా కాలం వెతికారు, కాని ఆ జ్యోతి అంతమొచ్చేది కాదు. విష్ణువు తిరిగి వచ్చి వినయంగా అన్నాడు, నేను శివుడి జ్యోతి చివర కనపడలేదు. ఆయన అనంతుడు. కాని బ్రహ్మ అబద్ధం చెప్పాడు. పడిపోతున్న కేతకి పుష్పాన్ని తీసుకుని, నేను పైకి వెళ్లి చూశాను. ఈ పువ్వు సాక్ష్యం అన్నాడు. అప్పుడే శివుడు ఆ జ్యోతి నుండి ప్రత్యక్షమయ్యాడు. అబద్ధం వల్ల నీకు పూజ ఉండదు అన్నాడు. కేతకి పుష్పాన్ని నా పూజలో ఉపయోగించరాదు. విష్ణువుని నిజాయితీకి ఆశీర్వదించాడు. ఈ కథ రహస్యం, గొప్పతనం శక్తిలో కాదు, నిజాయితీ, వినయం, భక్తిలో ఉంది.